ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కోట్లాదిగా సాధువులు భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నిన్న మకర సంక్రాంతి పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి లక్షలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్యస్నానాలు ఆచరించారు. నిన్న ఒక్కరోజే దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు యూపీ ప్రభుత్వం తెలియజేసింది. కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే ఒంటి నిండా భస్మాన్ని పూసుకుని ఈటెలు త్రిశూలాలు చేతపట్టుకుని డమరుక నాదాల నడుమ వేలాది మంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్య స్నానాలకు తరలివచ్చారు. మహాకుంభమేళాలో 13 అఖాడాలు పాల్గొంటున్నాయి. మహాకుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు తరలివస్తారని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లే చేసింది. 4000 హెక్టార్లలో మహాకుంభమేళా నగరాన్ని నిర్మించింది. ఇది ప్రపంచంలోని అతి విస్తారమైన తాత్కాలిక నగరం. ఎక్కడ ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి 1 కోటి మంది ఉండవచ్చు. ఈ నిర్మాణాల కోసం ఇతరత్ర సౌకర్యాల కల్పన కోసం యూపీ సర్కార్ 7,000 కోట్లు ఖర్చు చేసింది. భక్తులపై ఇంత వ్యయం చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆర్థిక వృద్ధి సమకూరనుంది అని అంచనాలు ఉన్నాయి. మహాకుంభమేళాలో వివిధ దేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించడానికి త్రివేణి సంగమ తీరానికి అతి భారీ ఎత్తున చేరుకుంటున్న భక్తులు స్నాన ఘట్టాల వద్ద జరిగిన ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించారు.